ఓం నమ శివాయ. కొంతమంది మిత్రులు ఈ మహాశివరాత్రి గురించి బ్రీఫ్గా అంటే క్లుప్తంగా చెప్పమని అడిగారు. ఆ మహానుభావుడి గురించి చెప్పాలి అంటే వారాలు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, మన జీవితకాలం కూడా చాలదు. ఆ మహానుభావుడి యొక్క ఆ లీలలు వర్ణించాలి అంటే, ఆ గొప్పతనాన్ని వర్ణించాలంటే మన జీవితకాలం కూడా చాలదు. ఏదో మనకు తెలుసున్న దానిలో మనకు తెలుసున్నదే అవగంజంతా, దాన్నే కాస్త క్లుప్తంగా ఒక 5-6 నిమిషాల్లో మనం ముగించాలనే ఉద్దేశంతో ప్రారంభించడం జరుగుతోంది. ఈ 5-6 నిమిషాలు 10 నిమిషాల లోపలే మనం ముగించుకుందాము. అయితే ఈ మాస శివరాత్రి అనేటటువంటిది ప్రతి నెలలోనూ కూడా బహుళ చతుర్దశి రోజున వస్తూ ఉంటుంది. అయితే సంవత్సరానికి ఒకే ఒక్క రోజు మాత్రం అది మాఘ బహుళపక్ష చతుర్దశి. ఆ రోజున మహాశివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చేదాన్ని మాస శివరాత్రి అనకుండా మహాశివరాత్రి అంటారు. అసలు శివరాత్రి అంటే ఏంటి? శివము అంటే శుభము, రాత్రి అంటే ఈ అజ్ఞానాన్ని తొలగించుకునేటటువంటిది. అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని పొందేటటువంటి దాన్ని శివరాత్రి అంటారు. శైవనక్తం అని కూడా అంటూ ఉంటారు సంస్కృతంలో. ఇది దాని యొక్క అర్థం. ఆ రోజుతో మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అనే ఉద్దేశం. నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఈ మహాశివరాత్రిని చాలా 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 వైభవంగా కటిక ఉపవాసం ఉండి రాత్రి కూడా కన్ను కూడా మూయకుండా జాగరణ చేసి, ఇది తినకపోవటము నిద్రపోకపోవటము అనేది చాలా ప్రధానమైందే, కాదని కాదు. కానీ వాటికంటే ముందుగా ఉపవాసము అంటే దేవునికి దగ్గరగా నివసించడం, అంటే భగవన్నామ స్మరణలోనే గడపాలంటే టైం అంతాను. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఏదైనా కాస్త విరామం ఇచ్చినప్పటికీ కూడా అది వాచికం ద్వారా అంటే పైకి చెప్పడం ద్వారా కానివ్వండి, లోపల చదువుకోవడం ద్వారా కానివ్వండి, మొత్తం మీద భగవన్నామస్మరణలో ఈ గడపటమే దాన్ని ఉపవాసము అంటారు. అది అందులో మళ్ళీ ఉపవాసంలో మళ్ళీ జాగరణ చేయటం అనేది కూడా ఉంది. ఇవి ఎవరికి అంటే మంచి వయసులో ఉన్నటువంటి వారు, కష్టాన్ని సుఖాన్ని తట్టుకోగలిగినటువంటి దేహ దారుఢ్యం కలిగిన వారికి మాత్రమే. ఈ రోజుల్లో బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, హార్ట్ అటాకులు, స్టంటులు ఇవన్నీ వేసుకున్న వారికి కాదు. క్యాన్సర్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రమాదకారి. వారు ఏం చెయ్యాలి? మరి చెయ్యొద్దా? వారికి పుణ్యం వద్దా? చెయ్యండి. కానీ ఈ ఉపవాసం అంటే తిండి మానేయమని కాదు. ఇవన్నీ మనం అడిషనల్గా పెట్టుకుంటున్నట్టు ఆయన సాన్నిధ్యానికి చేరడానికి మనం కల్పించుకున్నటువంటివి. కానీ యథార్థానికి ఏంటంటే ఆయనకి దగ్గరగా ఆయన నామస్మరణలోనే జీవితం గడపటం, ఆ రోజున్నరో. ఇది అసలు ఉద్దేశం. కాబట్టి దానికి ప్రాధాన్యత ఆరోగ్యం బాగలేని వాళ్ళు ఇవ్వండి. ఆరోగ్యం బాగున్నవారు ఉపవాసాలు జాగరణలు ఎన్నైనా చేయొచ్చు. అయితే ఇది ఒక సామూహికంగా సత్సంగంగా చేస్తూ ఉంటారు. ఒక్క మనిషే ఉన్నాడు అనుకోండి, బోరు కొట్టేస్తుంది, ఇంక అక్కడి నుంచి నిద్ర వస్తుంది, ఊపేస్తుంది. తిండి లేక నిద్ర లేకపోయేటప్పటికీ తనకు తెలియకుండానే, నేను కూడా అనుభవించిన వాడినే ఇవన్నీ కూడా, నాకు తెలియకుండానే కన్ను రెప్పబడిపోతూ ఉంటుంది. దాన్ని కనీసం ఇలా 2 వేళతో ఇలా ఎత్తి పట్టుకున్నా కూడా, అలా పట్టుకుని కూడా నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది చెప్పుకుంటే హాస్యాస్పదంగా ఉంటుంది, కానీ యథార్థం. కొంతమందికి చాలామందికి అనుభవాలు కూడా ఉంటాయి ఇవన్నీ. ఆ విధంగా ఉపవాసం అనేదానికి సరైన అర్థం తెలుసుకుని ఉపవాసం ఉండటం అనేది చాలా మంచిది. దేహదారుఢ్యం అన్నీ ఉన్నవాళ్ళు తప్పకుండా చేయండి. ఈ అజ్ఞాన తిమిరాన్ని పోగొట్టుకోండి. మనిషి ఎక్కడి నుంచి వచ్చాము, మళ్ళీ మన గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ మనకి ఈ జ్ఞానం అంటే అదే. మరి జ్ఞానం అంటే ఎంటెక్ చేశాను, బీటెక్ చేశాను, పిహెచ్డీ చేశాను, ఇవి కాదండి. ఇవి జ్ఞానం. కానీ మోక్షానికి అది కాదు, అది జ్ఞానం కాదు. అది బతకడానికి సంబంధించినటువంటిది, లేకపోతే విజ్ఞానానికి సంబంధించిందే. కానీ అసలు మోక్షానికి సంబంధించినటువంటి విషయాలు కానీ కాదు అవి. ఓకే, ఏదైతే ఏమి శివరాత్రి అనేది అంత పర్వదినము. అయితే ఈ మాఘ మాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశికే ఇంత ప్రాముఖ్యత ఎందుకు అంటే, ఆ రోజున చాలా 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 విశేషాలు ఆ పరమశివుడు చేశారు అని పురాణాలు చెప్తున్నాయి. అవి ఏమేమిటి అని ఒక్కసారి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. శివుడు
ఒక దేవుడే కదా, మానవ రూపం కానివ్వండి, దేవతా రూపం కానివ్వండి, దాని నుంచి లింగాకారంగా తనకు తానుగా ఉద్భవించాడు. అదే స్వయంభూ లింగం అంటూ ఉంటారు చూసారా. ఆ లింగ రూపాన్ని దాల్చాడు ఆయన. ఆ లింగ రూపాన్ని దాల్చినటువంటి దాన్నే ఆ రోజునే దాల్చాడు కాబట్టి దాన్ని మహాశివరాత్రి అని అన్నారని కొన్ని ఈ పురాణాల్లో చెప్పబడితే, ఇక అదే రోజున పార్వతికి శివునికి వివాహం జరిగిన రోజు కాబట్టి ఆ రోజున మహాశివరాత్రి అన్నారని కొంతమంది. అలాగే ఇంకా కొన్ని పురాణాలలోకి వెళితే సాగర మథనం అమృతం కోసం దేవతలు రాక్షసులు మందరగిరి పర్వతాన్ని చేసుకుని చిలికినప్పుడు అందులోంచి వచ్చినటువంటిది మొట్టమొదటగా వచ్చినటువంటిది హాలాహలం. ఈ హాలాహలం వచ్చి సమస్త జగాలని భస్మీపట్లం చేసేస్తూ ఉంటే ఎవరి వల్ల కాకపోతే అందరూ వెళ్ళి ఆయన్ని ప్రార్థించి ఈయన్ని ప్రార్థించి ఎవరెవరినో ప్రార్థిస్తే ఎవరో మా వల్ల కాదు అంటే పరమేశ్వరుడి దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి చెప్తే అది నేను స్వీకరిస్తాను అన్నారు. కానీ అంత భయంకరమైనటువంటి హాలాహలం బయట ఉంటే లోకాలు కాల్చేస్తుంది. లోపల మింగుదామంటే 14 లోకాలు ఉన్నది ఆయన ఉదరంలోనే, అవి మాడిపోతాయి. బయట వదిలితే బయట ప్రపంచాలు కాలిపోతాయి. ఎలా? దాన్ని అప్పుడు ఆయన స్వీకరించి ఆయన భార్యామణి మహాతల్లి ఆవిడ కూడా అంగీకరించింది. ఇంత ప్రమాదమైనటువంటి వస్తువుని భర్త తీసుకుంటే ఎంత ఎంత గొడవ చేస్తారండి. తన పాతివృత్యానికి సంబంధించినట్టు తన జీవితానికి సంబంధించినటువంటి పాతివృత్యం కాదు, తన జీవితానికి సంబంధించినటువంటి విషయం. అటువంటి దాన్ని ఏ భార్యనో అంగీకరిస్తుందండి? ఆవిడికి ఆయన మీద పరిపూర్ణమైన విశ్వాసం, ఆ పరమశివుడి మీద ఆ దేవికి అంత ప్రగాఢమైన విశ్వాసం, ఏమి కాదు అనే అంత గాఢ విశ్వాసంతో ఆమె కూడా సమ్మతించిన మీదట ఆయన దాన్ని ఆ గర్లాన్ని స్వీకరించాడు. అది లోపల మింగితే ఒక ప్రమాదం, బయట వదిలితే ఒక ప్రమాదం, ఏమీ చేయకుండా ఆయన కంఠంలో పెట్టుకున్నాడు. దాని యొక్క ప్రభావానికి ఆయన యొక్క కంఠం నల్లగా మాడిపోయింది. గర్ల కంఠుడు, ఆ గర్లాన్ని కంఠంలో పెట్టుకున్నాడు. నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఇక్కడ నల్లగా మాడిపోయింది దాని ప్రభావానికి. లోపలికి వెళ్తే మరి 14 బోనాలు మాడిపోతాయి, బయట వదిలితే బయట ఉన్నదంతా మాడిపోతుంది. ఏం చేయాలి? ఇక్కడ పెట్టుకుని అలా భరిస్తున్నాడు. అలా భరిస్తూ ఆ తాపాన్ని తట్టుకోవడానికే గంగని తీసుకొచ్చి తల మీద పెట్టుకున్నాడు. చంద్రుడు ఆహ్లాదాన్ని పంచుతాడు. సుధా అంటే అమృతం, అమృతం కూడా ఆయన దగ్గర ఉంది. మనం వెన్నెల్లోకి వెళ్తేనే మన మనసు ఎంత పరవలు చెందుతూ ఉంటుంది. అది కొంతమంది అజ్ఞానులు దాన్ని వ్యతిరేకించారు. అంతెందుకండి, ఒక పౌర్ణమి రోజున ఒక సముద్రం ఒడ్డుకి వెళ్ళండి మీరు. ఆ రోజు సముద్రం అందులో ఉద్భవించిన వాడే కదా, దానికి సంతోషానికే అలలు ఎంతంత ఎత్తుకి ఎగిసి 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 పడతాయి సంతోషంతో చంద్రుని చూడగానే పౌర్ణమి రోజున. దీన్ని ఎవడ కాదనగలండి? కాదనంటే మూర్ఖుడే. అంత అటువంటి అమృతాన్ని పంచేటటువంటి ఆ చంద్రుని కూడా తల మీద చల్లదనం కోసం పెట్టుకున్నాడు ఆ పరమశివుడు. అంత గొప్ప వ్యవహారాలన్నీ కూడా మనకి ఈ శివరాత్రి రోజున ఆ హాలహలాన్ని మింగటం అనేటటువంటిది కూడా అదే రోజున జరిగింది అని కొన్ని శాస్త్రాలు పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆ రోజున కొంతమంది జాగరణ చేస్తారు, కొంతమంది ఈ శివనామస్మరణలోనే గడుపుతూ ఉంటారు. అది ఒక్కడి వల్ల కాదు కాబట్టి సామూహికంగా 10-15 మంది ఈ మధ్యకాలంలో కొంతమందిని చూడడం జరిగిందండి. ఈ ప్రతిదీనండి ఏ గొప్ప విషయాన్ని చెప్పినా మరి ఈ కాల ప్రభావమో ఈ మనుషుల ప్రభావమో అర్థం కావట్లేదు. దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేదాకా నిద్రపోవట్లేదండి మనం. పై వాళ్ళు కూడా కాదండి, వాళ్ళు అసలు నమ్మరు, వాళ్ళు దీని గురించి ఆలోచించట్లేదు. మనమే కొంతమంది పేకాడుతున్నారు తెల్లవారులు, కొంతమంది ఏవేవో అసాంఘిక కార్యక్రమాలన్నీ చేస్తూ దానికి ఉపవాసం అవసరమండి, దాన్ని దేవుడి పేరు వాడుకోవాలండి. ఇంత దౌర్భాగ్య పనులు చేస్తున్నారు, కొన్ని మన నోటితో కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య పనులు చేస్తున్నారు వాళ్ళందరూ. అది కాదు, అందరూ కలిసి అంటే ఒక్కడు ఇద్దరు ఉన్నట్టయితే నిద్రపోతుంటారు. కాబట్టి నలుగురు భజన చేసాం, మనకు ఉచ్చారణ బయటకు వస్తూ ఉంటుంది, ఓ తాళం కొడుతూ ఉంటాము అంటే చేతుల్లో కదలిక ఉంటుంది, మొత్తం శరీరంలో నాడులన్నీ కదులుతూ ఉంటాయి. మనస వాచ కర్మణ భజన. మనసులో చేసుకునేది ఒకటే మానసికం, వాచ నోటితో పాడడం, దానిలో మనసు ఉండొచ్చు ఉండకపోవచ్చు, నువ్వు పెడితే ఉంటుంది పెట్టకపోతే ఉండదు. మనస వాచ కర్మణ
కర్మ అంటే ఏం చేస్తావు? దేవుడు ఏం చేస్తావు నువ్వు? కర్మ అంటే భజన చెయ్యి, చేతులు కదులుతాయి, మనిషి కదులుతూ ఉంటాడు, శరీరంలో ఉన్న మొత్తం నాడులన్నీ కదులుతూ ఉంటాయి. నీకు నిద్ర ఎందుకు వస్తున్నప్పుడు? నలుగురు కలిసి చేసేటప్పుడు. అందుచేత భజన చేసుకుంటూ కాలక్షేపం చేయటం సత్సంగం అని ఒక కొత్త విషయం. మీకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, ఆయనకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు, ఈయనకు కొన్ని విషయాలు తెలిసి ఉండొచ్చు. అక్కడ కూర్చున్నటువంటి సభ్యుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం కొత్తగా తెలిసి ఉండొచ్చు. దాన్ని చెప్పండి. ఒకవేళ తెలిసిందే చెప్పారండి, వినండి. మళ్ళీ వినటం ద్వారా మంచిదే కదా. దేవుడి విషయాలు ఎన్నిసార్లు విన్నా మంచిదే, చెడు విషయాలు ఒక్కసారి విన్నా పాపమే. మంచి విషయాలు ఎన్నిసార్లు వింటే కాదంటుందండి. అందుచేత నలుగురు కలిసి దీన్ని ఒక 10-15 మంది కలిసి అందరూ ఒకే భావనలో ఉన్నవాళ్ళు. పేక ఆడదామా, మరొకటి ఆడదామని, టీవీ చూద్దామా, సీరియల్ చూద్దామా, దీనికి అక్కర్లేదమ్మా. టైం వేస్ట్ చేసుకోకండి, తిండి పాడు చేసుకోకండి, ఆరోగ్యం పాడు చేసుకోకండి, నిద్ర పాడు చేసుకోకండి. శుభ్రంగా దేవుడి మీద భక్తి ఉంటేనే చెయ్యండి, లేకపోతే నోరు మూసు కూర్చోండి, పక్క వాళ్ళని పాడు చేయొద్దు. ఈ విధంగా ఉపవాసం అన్ని రకాలుగా చక్కగా చేయండి, చాలా మంచిది. జన్మానికో శివరాత్రి అన్నారు, మరి పంచాంగం తీయండి. ఏ సంవత్సరం పంచాంగం అనేది తీయండి. నేను పుట్టక ముందు పంచాంగం తీయండి, ఒక 89-90 సంవత్సరాల కింద నుంచేనా, అందులో కూడా మహాశివరాత్రి ఉంటుంది. మరి జన్మానికి ఒక శివరాత్రి అంటారంటే ప్రతి సంవత్సరం వచ్చేటప్పుడు మనిషి ఎన్నాళ్ళు బతుకుతాడో అన్ని మహాశివరాత్రులు అతను చూస్తాడు. అంటే అజ్ఞానంలో చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు చూడలేకపోవచ్చు. అయినా మరి ఒకే శివరాత్రి, జన్మానికి ఒక శివరాత్రి అన్న ఒకటే అంటే, ఆయన నువ్వన్నీ ఆచరించలేకపోయినా, నువ్వు ఒక 70 సంవత్సరాలు బతికేవయ్యా, 70 సంవత్సరాలు నువ్వు ఆచరించలేకపోయినా ఒక్క శివరాత్రినా చేరా ఆయన, ఆ 70 సంవత్సరాల పుణ్యం నీకు వస్తుంది, అంత పవిత్రమైంది అని చెప్పడం దీని ఉద్దేశం. జన్మానికో శివరాత్రి అన్నారంటే ఆ రోజున దారుఢ్యాన్ని పెట్టి, ఇందాక చెప్పుకున్నాక దారుఢ్యాన్ని పెట్టి ఉపవాసం, జాగరణలు ఇవన్నీ చెయ్యండి. ముందు భక్తి ప్రధానం అండి. దీన్ని గుర్తుపెట్టుకొని చెయ్యండి, మీ జన్మ సార్థకం అయిపోయినట్టే. ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు పుచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, ఈ మానవ జీవితం గురించినటువంటి సమస్త విజ్ఞానము మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు. ఇందులో సందేహమే లేదు. ఈ మహాశివరాత్రి ఇంకా ఈ చిన్న చిన్న విషయాలు అవన్నీ పెద్ద అక్కర్లేదనుకుంటాను, కానీ కావాలి. అది మీరు మొత్తం చతుర్దశ భువనాల విషయంలో ఆలోచిస్తే అది చాలా స్వల్ప విషయమే. కానీ భూమి మీద మనం బతుకుతున్నాం 60 ఏళ్ళో 70 ఏళ్ళో 30 ఏళ్ళో ఎంతో బతుకుతాం. అది మనకి పలానా గ్రహాల యొక్క ప్రభావం మన మీద చాలా చెడుగా ఉంది, వాటిని తట్టుకోవడం కష్టంగా ఉంది అన్నప్పుడు మీరు ఈ మహాశివరాత్రి రోజున ఈ శివుడిని ప్రార్థిస్తే ఆయన మొత్తం గ్రహ దోషాలన్నింటినీ నివృత్తి చేయగల సమర్థుడు. ఇప్పుడు మీకు ఉదాహరణకి మార్కండేయ పురాణం తీసుకున్నామండి. ఆయనకు ఆయుర్దాయం అయిపోయింది, తీసుకెళ్ళడానికి యమధర్మరాజే వచ్చాడు. ఆయనతో పాటు నా భక్తుడు కుదరదు, నువ్వు తీసుకెళ్ళడం కుదరదని చెప్పాడు. ఆయన్ని ఎదిరించి పంపించేశాడు, వెనక్కి పంపించేశాడు. నా డ్యూటీ నన్ను చేయని మహానుభావాన్ని ప్రాధేయపడ్డాడు. అయినా సరే నా భక్తుడు అంతే, ఇది ఇంతే అని చెప్పి ఆయన వెనక్కి పంపించాడు. అంత ఘటన సమర్థుడు. అటువంటి శివరాత్రిని మీరు ఎలా వదులుతారండి? తప్పకుండా ఆచరించండి, సకల శుభాలు పొందండి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది చేయటం వల్ల ఈ ఉపవాసము వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటని కొంతమంది అడిగారు. ఉపవాసం ఉండటం వల్ల ఏమవుతుందండి, నీ ఒంటిలో లేదా నా ఒంటిలోనే ఎక్స్ట్రా పేరుకుపోయినటువంటి కొవ్వు కానీ మరొకటి ఉన్నాయి కదా, వీటిని దీనివల్ల అనర్థం. కావలసిన కంటే ఎక్కువ ఉంటే ఏదైనా అనర్థమే. డబ్బైనా అంతే, కోట్లు కూడబెడుతున్నావు ఎందుకు, అది కూడా అనర్థమే. ఇంతమందిని చూపించగలను ఉదాహరణలో, అది కూడా అనర్థమే. కాబట్టి ఈ ఒంట్లో అక్కర్లేనిది అంటే అక్కర్లేనిది కాదు, అవసరమే, కానీ లెక్కకు మించినటువంటి, అవసరానికి మించినటువంటి పేరుకుపోయిన కొవ్వు ఇత్యాదులన్నింటినీ కూడా ఈ శరీరం నువ్వు తినని రోజున దాన్ని తీసుకుని ఉపయోగించుకుంటుంది. అందుకే వారానికి ఒకరోజు ఉపవాసం, రాత్రి వేళ కానీ పొదల వేళ కానీ పూర్తి కానీ ఏకాదశి ఉపవాసాలు ఇవన్నీ పెట్టబడినవి. అందుకే ఇంకా నా చిన్నప్పుడు లంకణం పరమౌషధం అని చెప్పి చిన్న జ్వరం వస్తే చాలు ఏం పెట్టేవారు కాదండి. ఇంకా గొంతు వెళ్ళిపోతుందంటే నీళ్ళు ఇచ్చేవాడు అంతే. 2 రోజులు తగ్గిపోయేది ఆటోమేటిక్గా. నీ ఒంట్లో ఎక్కువైంది ఏదైతే ఉందో నీకు హాని చేసేటటువంటిది, నీ జ్వరం రావడానికి పైత్యమా 3 ఉన్నాయి కదండి, ఏంటిది వాత పిత్త కఫాలని, వాటిలో ఏది ఎక్కువైనా కూడా వాటిని అన్నింటినీ యూటిలైజ్ చేసేసుకుంటుంది, ఉపయోగించుకుంటుంది శరీరం. తద్వారా మీకు ఆ దోషాలు నివృత్తి అవుతాయి. ఆ విధంగా మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఇక పాపాలు 24 గంటలు ఒక తపస్సులా చేస్తున్నావు నువ్వు ఇక్కడ.
పాపాలన్నీ క్షయమైపోతాయి, నాశనమైపోతాయి, పునీతుడు అవుతావు. ఇది ఒక కారణం. ఇక ఇది చేసేసి అయిన తర్వాత మనం స్నానం చేసి మళ్ళీ దేవుడు పూజ చేసుకుని పునః పూజ చేసి కాస్త ఇంత తింటాం చూడండి, పడుకుంటాం చూడండి, అది ఇది భాషకు అందదండి, భావానికే అందుతుంది, భాషకు అందదు. ఎంత మనశ్శాంతి అండి! అది అనుభవైక వేద్యము, భావానికి అందుతుంది కానీ భాషకు అందదు. ఇది ఒకటి గమనించండి. ఇది కూడా మనకి లభిస్తుంది తద్వారా. ఇక మోక్షానికి మార్గం అంటే మోక్షము అని కొంతమంది అంటే అదే పదం. ఏకో విష్ణు మహద్భూతం పృథుగ్భూతాని అనేకశః అన్నారు. ఉన్నవాడు ఒకడే, ఏకం సత్తు విప్రాహ బౌధా వదంతి, అనేక రకాలుగా తెలిసిన వాళ్ళు చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నది ఒక్కడే అని మరి వర్ణంగా చెప్తున్నారు. కాబట్టి అదే శివ సాన్నిధ్యం. చనిపోయిన తర్వాత మనిషి మోక్షం అన్నప్పుడు మళ్ళీ అది వైష్ణవానికి అప్పుడు లేవండి. అసలు వేదంలోనే లేదు వైష్ణవు శైవం అనేటటువంటిది. మీరు వేదాల దగ్గరికి వెళ్తే ఈ శివుడు కానీ విష్ణువు కూడా కనపడటం. అంటే నేను తెలుగు వర్షం చదివాను, నేను వేదం చదువుకోలేదు. మీరు చదవండి, తెలుగు వర్షం మహానుభావులు చాలామంది రాశారు, చదవండి. ఇంతమంది ఈ దేవుళ్ళు అవన్నీ వారి యొక్క అంశలే కాదంటం లేదు. ఏకో విష్ణు మహద్భూతం పృథు, ఆయన ఉన్నవాడు ఒకడే. కానీ అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో అనేక అవతారాలుగా జన్మించాడు, అవతారం దాల్చాడు అని చెప్తున్నారు మనకి. కాబట్టి దీన్ని శైవులు శివ సాన్నిధ్యం అంటారు, శివుళ్ళు ఐక్యమైపోవడానికి. వీళ్ళు మోక్షం అంటారు. రకరకాలుగా ఒక్కొక్క దాన్ని ఆచరించేవారు ఒక రకంగా చెప్తారు. కానీ ఉన్నది ఒక్కటే, ఏకం సత్తు. అంచేత ఈ మహాశివరాత్రి అనేది ఇంత గొప్ప జీవితంలో ఆచరించదగినది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో మీరు ఆరోగ్యాన్ని బట్టి అకార్డింగ్ టు యువర్ హెల్త్, అదే మీ యొక్క ఆరోగ్యాన్ని అనుసరించి తగు నిర్ణయం మీరే తీసుకోవాలి. అది మీ ఆరోగ్యం గురించి నాకు ఎంతవరకు తెలుస్తుందండి? పూర్తిగా తెలియదు. నేను డాక్టర్ని కాదు, ఎంత డాక్టర్ అయినా సరే మన శరీరం యొక్క కండిషన్ ఏంటనేది అతనికి మాత్రమే తెలుస్తుంది. దాన్ని అనుసరించి మీరు ఉపవాసం 2 పూట పూర్తి ఉపవాసం ఉండాలా, లేదా ఏకభుక్తంగా ఉండాలా, రాత్రి జాగరణ చెయ్యాలా వద్దా అనేటటువంటిది ఎవరికి వారు నిర్ణయించుకొని ఈ శివరాత్రి మహాపర్వదినాన్ని అంత చక్కగా ఉపయోగించుకుని మీ జన్మకి ఒక సార్థకత చేకూర్చుకోండి. శుభం భూయాత్.